అందరికీ హ్యాపీ సండే అండ్ ముఖ్యంగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు వీడియో ఈజ్ నాట్ అ రెగ్యులర్ వీడియో, చాలా డిఫరెంట్ వీడియో కాదు, ఇట్స్ నాట్ అ రెగ్యులర్ వీడియో. మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం మీతో. అండ్ ముఖ్యంగా మా ఇద్దరి మధ్యలో చాలా ఓపెన్ హార్ట్ టాక్ అయిందండి. యా అది చూడండి, చూసి ఎవరు కరెక్టో కూడా చెప్పండి మీరు ప్లీజ్. వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ వీడియో అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎవరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీకు మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఆ నంబర్ పెరుగుతుంటే కొంచెం ఎంతూజియాజం, కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. మరి ఏంటంటే 1 million అయిపోయిన తర్వాత మేము అడగట్లేదు, మీరు అవ్వట్లేదు. ఆ నంబర్ ఏదో అలా గూడ్స్ బండ్ వెళ్ళినట్టు వెళ్తుంది. సో ఎస్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సరేనండి. కానీ అంటే వెంటనే హైదరాబాద్ అంటే కొంచెం కష్టం కదా. బట్ నేను సాయంత్రం మీకు కన్ఫర్మ్ చేస్తాను, ఒకసారి నిషాతో మాట్లాడేసి. ఓకేనండి, సరే, థ్యాంక్ యూ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆహా వాళ్ళరా, ఏదో షో ఉందట, రమ్మంటున్నారు మనని. ఏం షో? ఏదో తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోకి రమ్మంటున్నారు. కంటెస్టెంట్స్ కింద? కంటెస్టెంట్స్ కింద కాదు, మరి మనని ఒక ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్ల కింద రమ్మంటున్నారు. వెళ్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఎందుకే అంత ఆలోచిస్తావు అన్నిటికీ? వాళ్ళు ఎల్లుండి రమ్మంటున్నారు. మనకి ఎక్కడ అవుతుంది ఎల్లుండు? ఇంట్లో పని అవుతుంది, మన షూట్ ఉంది, ఆఫీసు, ఇవన్నీ ఎక్కడ వెంటనే ఎక్కడైపోతాయి? కరెక్టే. నిషాన్ అడిగి చెప్తా అన్నావేంటి? మరి ఏదో ఒకటి తీసుకోవాలి కదా టైము. ఓ, నా పేరు ఇరికించేస్తున్నావా? ఇరికించలేదురా, నీతో డిస్కస్. నిన్ను అడగకుండా కన్ఫర్మ్ చేస్తే ఊరుకుంటావు నువ్వు? ఇప్పుడు కన్ఫర్మ్ చేయకపోతే నిషా ఒప్పుకోలేదు అనుకుంటారు కదా. అలాగని కాదు, టైం దొరికింది కదా, ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇద్దరు ఓకే అయితే వెళ్తాం. అలా చెప్పాలి. నువ్వు నిషాని అడుగుతాను. ఏం చెప్పాలి? నేను మా ఆవిడతో డిస్కస్ చేస్తాను, మా ఇద్దరికి ఓకే అయితే అప్పుడు వస్తాం మేము. లేకపోతే నిషాని అడుగుతా, నిషా ఓకే అంటే వస్తా. ఏది బెటర్? నీకు ఎవరైనా ఫోన్ చేస్తారు, సరే ఒకసారి శరత్తో మాట్లాడతాను అంటావు, దానికి అర్థం ఏంటి? నాతో డిస్కస్ చేస్తారు. ఆహా వాళ్ళు కాకపోతే ఇంకెవరో చేస్తారు. శరత్, ఆ షోలో ఎవరు ఉంటారు? తెలుగులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు, ప్లస్ మన వైవా హర్ష ఉంటాడు. అబ్బో, నీ ఫేవరెట్ మంచు లక్ష్మి, ఎస్ ఆవిడ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు జడ్జెస్ అంట. అండ్ మన వైజాగ్ పాప రష్మి, మా అక్క ఫ్రెండే, తను హోస్ట్. అబ్బా వెళ్దాం శరత్, ఇంటి పని ఎలాగో ఇప్పుడు అయ్యేటట్టు లేదు, మిస్ అవుతాం మనం మన షోని. ప్రధానికి ఎందుకంత ఆలోచిస్తావు శరత్? బిగ్ బాస్కి నువ్వు చెప్పావు, స్టార్ మా ఇంకేదో షోకి అడిగే దానికి నువ్వు చెప్పావు, ప్రైమ్ చాలా పెద్ద షోకి అడిగే దానికి నువ్వు చెప్పావు కాదా? నీ వల్ల నన్ను ఆపుతున్నావు తెలుసా. నేను వెళ్దాం అనుకున్నా, నువ్వు ఫస్ట్ వే నాట్ ఇంట్రెస్టెడ్ నువ్వు అంటావు. ఏ ఇంటర్వ్యూలు ఇవ్వవు. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు మేడం ఇవ్వట్లేదు, ఎందుకు మేడం. ఏం చెప్తాను నేను? లోపల ఎంత ఉంచుకున్నావా నువ్వు? చాలా ఉంచుకున్నాను, ఇంకా చెప్పనా? చెప్పు. కక్కి ఈరోజు అన్నీ నువ్వు బాగోదులే కక్కుతే. సుమా గారి షోకి వెళ్ళామా? ఎందుకు వెళ్ళాం? అదొక్కదానికి ఒప్పుకున్నావు శరత్, బికాజ్ నాకు సుమా అంటే అంత ఇష్టం అని. ఇంక దేనికైనా ఒప్పుకున్న తర్వాత ప్రతిదానికి ఎందుకంత ఆలోచిస్తావు శరత్? మాట్లాడితే గో విత్ ద ఫ్లో, వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఫ్లో, ఇఫ్ యూ డోంట్ గో దేర్ ఇస్ నో ఫ్లో. వెళ్తేనే కదా ఫ్లో ఉంటుంది, వెళ్ళకపోతే అలా స్టాగ్నెంట్గా ఉంటాం. ఇవన్నిటికి వెళ్ళి తిరిగితే మనం యూట్యూబ్ కంటెంట్ చేయలేవు నిషా, అది తెలుసా నీకు? ఇప్పటికే ఎంత టైట్గా చేస్తున్నావు, దాంట్లో ఇప్పుడు వెళ్ళిపోతే ఎక్కడ అవుతాయి నీకు అన్నీ? బ్యాలెన్స్ చేసుకోవాలి శరత్. రాత్రి 2 గంటల వరకు చేస్తున్నాం కదా షూటింగ్లు. నీకే నువ్వు యాక్ట్ చేసి వెళ్ళిపోతావు, నడుచుకొని ఊపుకొని ఇలాగా. వెనకాల కదా నేను కదా చెయ్యాలి కూర్చొని అంతాను. ఊపుకొని వెళ్ళిపోతే ఊరుకుంటా, లేకపోతే ఏడ్ చేసేస్తున్నావు. ఎన్ని గొడవలు అవుతాయి శరత్ చెప్పు. అదే కదా ప్రాబ్లం. నిన్ను కూడా బతిమాలుకోవాలి, అమ్మ అలా కాదమ్మా ఇలా చెప్పమ్మా, డైలాగ్ అలా చెప్పమ్మా అని. మళ్ళీ నీకు చిరాకులు పరాకులు. ఒకసారి బ్లూపర్స్ పెట్టవా? పెడతాను, ఇప్పుడు ఈ బ్లూపర్ పెడతాను, తెలిసిపోద్ది అందరికీ. ప్లీజ్ పెట్టు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు పిలిస్తే వెళ్తారు సార్ మీరు? అలాగనేం కాదు, ఒక మంచి నా స్టోరీ, నీ స్టోరీ, అదే మన స్టోరీ కరెక్ట్గా. అదే నా బాగా ఎక్కువ అవుతుంది, అదిలే చెప్తున్నా నేను. అదే బాబు, నిజంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. అలాగా నా స్టోరీ నీ స్టోరీ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగిన ఒక షోకి అయితే వెళ్తాను. కానీ నువ్వు నా కథ అని చెప్పి సినిమా తీద్దాం అనుకుంటున్నావు కదా శరత్, మరి పాడ్కాస్ట్లో మాట్లాడేస్తే సినిమా ఏం తీస్తావు? ఎగ్జాక్ట్లీ, అందుకే చెప్పట్లే. సర్లే, ఆహాకి వెళ్తాం లేదు చెప్పు. అసలే టైం లేదంటున్నావు, చైర్ సెట్ చేసుకోవాలి, మేకప్ అవ్వాలి, పార్లర్కి వెళ్ళాలి. హలో,
అది అక్కడే యాక్టింగ్ ఏమి ఉండదు, యాక్టింగ్ లేదు అది జస్ట్ మనం గెస్ట్ల కింద వెళ్తాం, కూర్చుంటాం, ఈ 2 మాట్లాడి వచ్చేస్తాం. చూడరా మన్ని చూస్తారే రష్మిను ఎవరిది టీవీలో వేయట్లేదా? టీవీలో ఆహాలో వస్తుంది. ఆహాలో వచ్చినప్పుడు చూడరా మన్ని చూస్తారు కదా, రెడీ అవ్వాలా? అవునే, ఆహా కోసం రెడీ అయిపోతారు అంటున్నావు, యూట్యూబ్ కోసం అంటే పెంట మొహం వేసుకుని కూర్చుంటావు నా దగ్గర. పంట మొహం ఎక్కడ బాగానే ఉంది కదా. బాగానే ఉంది. మేకప్ వేసుకోరు అంతే. సరే వెళ్దామా వద్దా చెప్పు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేదామని చెప్తాం. సరిపోద్దా మరి? నెక్స్ట్ డే మార్నింగ్ హర్షికది ఇన్వెస్ట్ టీచర్ ఉంది, అయితే సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వచ్చేయాలి. డన్. ఓకే, అక్కడ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ చేస్తే సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పు. ఏ స్ఫూర్తిగా? సమయస్ఫూర్తిగా, అర్థమైందా? కాదే, అక్కడ కూడా నా కోసం నువ్వు మాట్లాడేవచ్చుగా. నేను అలాగే మాట్లాడితే ఒప్పుకోవట్లేదు కదా, మీ ఆవిడ సుమ అలాగే అంది కదా, ఆవిడ మాట్లాడినండి ఆవిడ మాట్లాడినండి అనుకో. నాకు మాట్లాడడం రాదని డిసైడ్ అయిపోయావు కదా నువ్వు. నేను చెప్తా. నువ్వు అలా కాదా బాబు, ఫ్లోలో ఏదో మాట్లాడేస్తావు, అది నీతో ప్రాబ్లం. ఫ్లో మరి అంతే మరి, నీ ఫ్లో నీకేం ఫ్లో తక్కువ అనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఏదో సరదాగా ఒకటి మాట్లాడిసి కరెక్ట్ చేయడానికి, అది మన యూట్యూబ్ కాదు కట్ చేయడానికి. అది ఆహా మన చేతిలో కంటెంట్ ఉండదు, అది వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి అలాంటి వైరల్ క్లిప్స్ కావాలి అంతే. గోవిందా గోవిందా. అందుకు ఆచి తూచి మాట్లాడాలి. తూచి సమయస్ఫూర్తిగా అదంతా లైవ్ షోలు అవన్నీ. ఓకే ఓకే, ఏమైనా అడిగినా సరే చాలా ఇదిగా చెప్పు. కామన్ క్వశ్చన్ అడుగుతారు, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, అది నేనే చేశాను చెప్పాలి. నువ్వే చెప్పడం ఏమిటి, చెప్పడం నాటకాలు వేస్తున్నావు ఏంటి? అంతే కదా. నిజంగా నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు, ఫస్ట్ నువ్వు ఇష్టపడ్డావా నేను ఇష్టపడ్డానా, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు నాకు. ఈరోజు అందరి ముందు చెప్పు. నాకు ఇష్టం లే కానీ ప్రపోజ్ నేను చేయను, నువ్వు చేసావు. నిజంగా చెప్పు. నేను ఇష్టపడ్డా, నువ్వు ప్రపోజ్ చేసావు. ఒప్పుకో, ఇప్పటికే ఒప్పుకో. ఫస్ట్ ఎవరు ఇష్టపడ్డారు? ఇష్టపడింది నేను. ఆపి అక్కడ కాపీ, ఆపి ఎంత ఆపి అక్కడ కాపీ. నువ్వు ఫస్ట్ నువ్వే కదా ఇష్టపడ్డావు. తప్పు. విను, ఇష్టపడింది నేను, ప్రపోజ్ చేసేది నువ్వు. హలో, అది కాదు. ఎవరు ఐ లవ్ యూ అని రాశారు? నువ్వు ఒక లెటర్ రాసావు, దాని తర్వాత నేను రాశాను. రాయలేదు కానీ ఎగ్జాక్ట్లీ. ఎందుకు నీకు అంత ఇగో, ఎందుకు ఒప్పుకోవడానికి? నేను గర్వంగా ఫీల్ అవుతానే చెప్పుకోవడానికి. నువ్వు పెద్దవాడు మరి లేకపోతే ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఓకే, మొత్తం కాలేజ్ అంతా తెలుసు పాపం, ఈ పిచ్చిది ఆడ ఎంకతలు పడుతుంది, ఆడే మనిషి పట్టించుకోవట్లేదు. సెకండరీ. మరి నా ఫ్రెండ్స్, నా స్పోర్ట్స్ ఎక్కువ కదా అప్పటి నుంచి. ఏం చేస్తాం మరి, చాలా మంది దేవుడు చిట్ట బయటకు వస్తుంది. దేవుడు అంత అందం ఇచ్చిన తర్వాత ఏం చేయగలం చెప్పు. తను దేవుడా ఇదే అందం అనుకోని అందరికి ఇచ్చేకండి ప్లీజ్, చచ్చిపోతారు జనాలు. ఓకే, ఇంకోటి మా అన్నయ్య కాదు, మీ అన్నయ్య. వద్దు, నీకు నాకు సెట్ అవ్వదు, మీ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు, మీరు బంగ్లాలో కూర్చొని తింటారు, మేము చిన్న ఇంట్లో కూర్చొని తింటాము అని చెప్పాను. చిరాగ్గా మాట్లాడుతున్నా తెలుసా? లేదు, అది చెప్పాను. చెప్తే మీ అన్నయ్యని పంపించావు. లేదు, మా చిన్న అన్నదిను మా పిన్నిది లవ్ మ్యారేజే, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నువ్వేగా చెప్పించావు. ఇప్పుడు మా అన్నయ్యని కూడా ఇరికిస్తావా? నేను ఆ ఇంటర్వ్యూలో దేవికాని ఇరికించాను, ఇప్పుడు ఏంటి దీంట్లో ఈ షో ఇరికించాను కాదు, నిజమా కాదు చెప్పు. నిజమా కాదు మాట్లాడాడు చెప్పు, నువ్వు కెమెరా సాక్షిగా చెప్పు. మీ అన్ని పేరు చెప్పండి, చెప్పేస్తాను కూడా. ఆకి రెడీ అవుతా. ఓకే, నువ్వు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి పామిసుకో. ఫస్ట్ టైం క్యారవాన్ ఎక్స్పీరియన్స్ చూడాలి. మేము మార్నింగ్ 10 o'clock ఫ్లైట్ తీసుకొని ఐ థింక్ బై 12-12:30 కల్లా మేము రీచ్ అయిపోయాం. షూట్ ఎప్పుడో మధ్యాహ్నం 3:30-4కి స్టార్ట్ అయింది. ఇది మాకు ఇచ్చిన క్యారవాన్. ఫస్ట్ టైం ఒక క్యారవాన్లోకి వచ్చాం. నిషా, మేకప్ అంతా నువ్వే చేసేసుకుంటున్నావా? ఇంకెవరు పెడతా అంటే మేకప్ ఆర్టిస్ట్ని. నీకు మేకప్ ఎందుకే, నువ్వు న్యాచురల్ బ్యూటీవి. అలా కనిపించట్లేదు శరత్ వీడియోలో. ఎవరు చెప్పారు? సూపర్ నువ్వు. నువ్వు మేకప్ లేకపోతేనే బాగుంటావు, కాకపోతే కొంచెం లావుగా కనిపిస్తావు అంతే. నువ్వు చాలా, ఎవరు అక్కర్లేదు నాకు. నీకు తెలుసు కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. చాలే బాబు నువ్వు. నిషా మేకప్ సీక్రెట్ చూడండి. వద్దు. ప్రొడక్షన్ లంచ్ వచ్చింది, చూద్దాం ఎలా ఉంటుందో. 12:30కి ఎంతకు వచ్చి అడిగారు లంచ్ ఎక్కడి నుంచి తెప్పించాలండి, ఇది అవుట్స్కట్స్ కదా, చెప్తే ముందే తెప్పించేస్తామండి. వద్దు, బయట నుంచే వద్దు, ప్రొడక్షన్లో ఏది ఉంటే తినేస్తాం పర్వాలేదు అని చెప్పాము. అండ్ భోజనం అయితే చాలా బాగుంది.
నిషా ఆగలేకపోతుంది. అయ్యో, నువ్వే తీయమన్నావా? ఇది క్యాటరింగ్గా మీరు వండుతారా? ప్రొడక్షన్ మీదేనా? నేను ఆగలేకపోతున్నా అని చెప్పి నువ్వు వేసుకుంటున్నావు ఫస్ట్. నీకే ఇది. అబ్బా అంత అన్నా నేను అక్కడ తినేస్తావా? నాకు తిన్నా. వచ్చింది. థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా పచ్చడితో పెట్టారు, దట్ ఈస్ సూపర్. లైట్గా తినాలి నా అలాగా. నువ్వు ఫాస్ట్గా తిన్నా, నేను మెల్లిగా తింటున్నా. ప్లీజ్ తీవా. సో మాకు భోజనం అయిపోయింది, అలా వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్కి. మా ఫ్లైట్ వచ్చేసి 5 o'clock ఎంతకో 5:30కి ఎంతకో ఫ్లైట్ ఉంది మాది. మాకు టైం అయిపోతుంది, వీళ్ళు షూట్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందు రోజు రాత్రి 2 గంటల వరకు షూట్ జరిగిందంట, బికాస్ ఆఫ్ సమ్ రెయిన్ అండ్ ఆల్ దాట్. అందుకు ఈరోజు షూట్ బాగా లేట్ అయిపోయింది. మొత్తం ఫైనల్గా మమ్మల్ని పిలిచారు. అక్కడ చూసాకల్లా మొత్తం మేము ఆశ్చర్యపోయాం. అట్లీస్ట్ ఒక 100 మంది టెక్నీషియన్స్ ఉంటారు. ఇదేట్రా బాబు, మన ఇద్దరం కెమెరాలు పెట్టి తీసేస్తుంటాం, ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు. ఐ థింక్ అరౌండ్ 12 to 16 లైవ్ కెమెరాస్ పెట్టారు. ఇది లైవ్ షో కదా, సో అన్ని వైపుల నుంచి కెమెరాస్ రెడీగా ఉంటాయి క్యాప్చర్ చేయడానికి. సో మమ్మల్ని తీసుకెళ్లారు, చెప్పారు మీరు పలానా టైంకి మేము పిలుస్తాం, అప్పుడు మీరు రావాలి లోపలికి అని. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది మమ్మల్ని రికగ్నైజ్ చేశారు, మాట్లాడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. సో ఇలాగా బయట వెయిట్ చేస్తున్నాం. మంచు లక్ష్మి గారు వచ్చారు. నేను ఎప్పుడు బయట నుంచి చూడడమే, ఫస్ట్ టైం ఆవిడతో ఇంటరాక్ట్ అవ్వడం. బట్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. మనం బయట విన్నదానికి ఆవిడ ఉన్నదానికి కంప్లీట్లీ డిఫరెంట్. షీ మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. ఇలాగ చాలా తక్కువ మంది ఉంటారండి మన కంఫర్టబుల్ చేసేవాళ్ళు, దాంట్లో ఈవిడ ఒక ఆవిడ ఖచ్చితంగా. లక్ష్మి గారితో మాట్లాడుతున్న లోపు మన వైవా హర్ష వచ్చారు. అండ్ ఇదివరకు కూడా నేను అతను కలిశాను. ఈ వాజ్ లైక్, నేను చాలా బిగ్ ఫ్యాన్ మీకు, శరత్ నిషాకి, ఎస్పెషలీ ఫర్ ద బ్యాంకాక్ ఎపిసోడ్స్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ టు హియర్ ఫ్రమ్ వైవా హర్ష. యూట్యూబ్ని రాక్ చేసి సో నౌ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ రోల్స్. పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే లోపలికి వచ్చేటప్పుడు డ్యాన్స్ వేసుకొని రమ్మన్నారు. మీకు అందరికీ తెలుసు నేను ఎంత మంచి డాన్సర్నో, ఇంకా తప్పలేదు, ఏదో కొంచెం గెంతుకొని లోపలికి వెళ్ళాం. ఫస్ట్ టైం సరిగ్గా కాలేదు, మళ్ళీ రీటేక్ చేయమన్నారు. వెల్కమ్ నిషా గారు అండ్ వెల్కమ్ శరత్ గారు. ఇది కూడా వైజాగ్ అంట కదా? నువ్వు వైజాగ్, ఇక్కడ వైజాగ్, అక్కడ వైజాగ్, ఎక్కడో అక్కడ పుడతాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తాం. సో ఇప్పుడు మేము మీలాగా బయట నుంచి షోస్ చూడడమే, ఫస్ట్ టైం షోలోకి వెళ్ళాం. అండ్ అక్కడ అంతా ఎవ్రీథింగ్ వాజ్ స్పాంటేనియస్. వాళ్ళు ఏవో క్వశ్చన్స్ వేస్తున్నారు. ఐ థింక్ వీళ్ళకి పైనుంచి క్వశ్చన్స్ ఏవి అడగాలో టిప్స్ వస్తుంటాయేమో. మాకైతే మాత్రం వీ హ్యావ్ టు ఆన్సర్ విత్ స్ట్రైట్ ఫేస్. బట్ ఎస్, దే డోంట్ మేక్ అస్ అన్కంఫర్టబుల్. మనకి కంఫర్టబుల్గా ఉన్న క్వశ్చన్సే అడిగారు. సో ఐ థింక్ యూట్యూబ్లో యాక్ట్ చేసి కొంచెం ఆ స్టేజ్ ఫియర్ పోయింది. బాగానే ఇద్దరం ఫ్రీగా మాట్లాడేస్తూ అందరితో ఫ్రీగానే కలిసిపోయాం. మీ రీల్స్ ద్వారా మీరు జనాలకి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అనుకుంటున్నారు? బ్యాంకాక్ వెళ్ళడం ఎలా? వీళ్ళు అడిగింది సోషల్ మీడియా జర్నీ వల్ల మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అందరికీ అన్నారు. నేనేం చెప్పేలోపే మన వైవార్ష ఈ బ్యాంకాక్ ఎపిసోడ్కి బాగా కనెక్ట్ అయ్యాడు. అసలు బ్యాంకాక్ మీద టాపిక్ పట్టుకెళ్ళారు. ఎలా ఆపాలని తను, ఎలా వెళ్ళాలని ఈయన. బట్ యాక్చువల్గా మాకు వచ్చిన చాలా మట్టు ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, మీ వీడియోస్ చూస్తే మాకు అలాగా స్ట్రెస్ పోతుంది శరత్, ఎటువంటి టెన్షన్లో ఉన్నా సరే వీడియోస్ చూస్తే ఒక అరగంట సేపు అట్లీస్ట్ ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చి నవ్వుకుంటున్నాం. అండ్ కొంతమంది అయితే మోస్ట్లీ కపుల్స్, కొంచెం ప్రాబ్లం ఉన్న కపుల్స్ మా వీడియోస్ చూసి వాళ్ళ ఇంట్లో జరిగేది మా ఇంట్లో జరుగుతుంది, ఇంతవరకు వాళ్ళు ఏమనుకునేవారంట, ఇదేంటి మాకే ఎలాగుంది అనుకున్నారంట. ఎప్పుడైతే మా వీడియోస్ చూసారో లేదు ఇది అందరికీ కామన్ ప్రాబ్లమే, వీఆర్ నాట్ డిఫరెంట్ అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. మాకు తెలియకుండా కొంతమంది లైఫ్ సెట్ చేయగలుగుతున్నాము అంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఈ తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం 7 or 8 ఎపిసోడ్స్, ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఏంటంటే వీళ్ళు 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి ప్రతి వీక్ వాళ్ళకి ఒక్కొక్క ఛాలెంజ్ ఇచ్చి ఫిఫ్త్ ఎపిసోడ్కి మేము వెళ్ళాం, స్పెషల్ గెస్ట్ల కింద వెళ్ళాం. ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేషన్ మొదలవుతుంది. లాస్ట్కి ఒకళ్ళు ఎవరో గెలుస్తారు, వాళ్ళు దిల్ బికమ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్. అది ఈ షో. దీనికి మనం ఒక ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్ కింద వెళ్ళాం. బిర్యానీ చికెనేనా? సో వాళ్ళు చూపించిన ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్ట్ చేసిన వీడియో మీద మనకి ఫీడ్బ్యాక్ ఇమ్మన్నారు. విత్ ఇన్ ఒక్క నిమిషం చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అంటే చాలా కష్టం. మనం అందుకు ఇంకేదో మాట్లాడేసాం. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసుకొని వస్తున్నారు 4-5 ఎపిసోడ్స్ నుంచి. సో హర్ష గారు అండ్ లక్ష్మి గారు అంటే దే నో ఇన్ వెల్, వాళ్ళకి అంతా అర్థం అవుతుంది. మేము ఒక వీడియో చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అన్నది ఐ థింక్ ఇట్స్ లిటిల్ టఫ్
ఫర్ అస్ టు గివ్. అందుకు మేము ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు ఎవరికి. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్ కూడా ఎంత అంటే 1 minute ఒక 2 minutes ఉంటుంది. దీంట్లో ఏదైనా వాటర్ తాగాలంటే తాగాలి. సో మళ్ళీ ఈ లోపు వెంటనే కెమెరామ్యాన్ డైరెక్టర్ వచ్చి రోలింగ్ అంటారు. షో ముందు చెప్పారు, మీ కప్పులను అనిరుద్ధ్ నారాయణ వాళ్ళ కప్పులు ఏదైనా లైవ్లో ఏదైనా చేస్తే బాగుంటుందని. అప్పటికప్పుడు ఏదో ఒకటి అనుకొని చేసాం, కానీ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అది ఎంత బాగా వచ్చిందో. అది మీరు ఆహాలో ఉంటుంది, చూసి మీరే ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలాగుందో అది. సో బేసిక్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వైఫ్తోని అన్ని నిజాలే చెప్తే ఎలా ఉంటుంది, లేకపోతే వైఫ్ని కొంచెం మ్యానిపులేట్ చేస్తే లైఫ్ ఎలాగుంటుంది, ఈ 2 వాటికి ఉదాహరణలు చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో అనిరుద్ధ్ నారాయణ వచ్చేసి వైఫ్ని మ్యానిపులేట్ చేస్తాడని అబద్ధాలు చెప్తుంటాడు. నేను మాత్రం చాలా హానెస్ట్గా ఉంటాను. సో హానెస్ట్గా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మ్యానిపులేట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నాం. ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. స్టార్టింగ్ ఏదో చిన్న డ్యాన్స్ చేయమంటే ఏదో గెంతుకొని వచ్చేసాను. ఇప్పుడు నుంచి పిలిచి ముగ్గురిని స్టెప్లు వేయమంటున్నారు. అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. మామూలు ప్రిపేర్ అయితేనే నేను డ్యాన్స్ చేయలేను. ఇంకా మనకు వచ్చిన ఒక స్టెప్ ఉంటుంది, ఆ పాత బ్రేక్ డ్యాన్స్ స్టెప్, అది వేసడం మొదలుపెట్టాను. అండ్ దెన్ లేదు ఆ అమ్మాయి వచ్చి ఇంకేదో మన చంద్రముఖి డ్యాన్స్ ఏమంది. ఇంకంతే, నేను చంద్రముఖిని అయిపోయాను ఆ డ్యాన్స్కి. ఏదో మేనేజ్ చేస్తాం, మనకు కొంచెం టాలెంట్ ఎక్కువ కదా. ద టఫెస్ట్ పార్ట్ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. లక్ష్మి గారు, హర్ష ఇద్దరు చాలా హానెస్ట్గా ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు. ఎస్, కొంతమందికి అది నొప్పి కల్పించవచ్చు, కానీ దే బీయింగ్ వెరీ జెన్యూన్. సో మాకు ఒక పక్క ఫ్లైట్కి టైం అయిపోతుంది, షో చూస్తే ఇంకా చాలాసేపు ఉంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ని మధ్యలో పంపించి షో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొస్తారని చెప్పారు. సో ఒక క్యారెక్టర్ సడన్గా వచ్చాడు, మాకు తెలియదు అలాగ వస్తాడని. సో తను వచ్చి మాకు షో నుంచి బయటకు తీసుకెళ్తే వీ వెంట్ రన్నింగ్ టు ద ఎయిర్పోర్ట్. బట్ లక్కీగా ఫ్లైట్ అన్నీ అందే, నో ప్రాబ్లం. అండ్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత లక్ష్మి గారు నుంచి ఒక చిన్న రీల్ చేద్దామన్నారు. అది ఏదో సింగిల్ టేక్లో చాలా ఫాస్ట్గా చేసేస్తాం. ఎలా అని మార్చేస్తాం. ఓకే, సక్సెస్ఫుల్గా షో కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. లక్ష్మీ మంచు గారు, హర్ష వెరీ ఫ్రెండ్లీ, రష్మి వాజ్ వెరీ ఫ్రెండ్లీ, ద హోల్ టీమ్ వాజ్ ఫ్రెండ్లీ. టీమ్ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు. అండ్ ఎస్, ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే మేము మధ్యలో వచ్చేవలసి వచ్చింది, ఫ్లైట్ టైం అవుతుంది. రేపు పొద్దున్న మా పాపకి స్కూల్లో ఇన్వెస్టిచర్ ఉందండి. అంటే ఇన్వెస్టిచర్ సెరమనీ అంటే బేసిక్లీ ఎల్లో హౌస్ కెప్టెన్ అని చెప్పాం కదా. సో రేపు కెప్టెన్సీ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు బీ దేర్ యాజ్ పేరెంట్స్. సో ఈ రోజు అయితే మిస్ అవ్వాల్సి వచ్చింది. షోలో ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ ఎస్, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా. అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ ఇన్వైటింగ్ అస్ టు దిస్ స్పెషల్ షో. కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా, అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేము ఆహాకి వెళ్ళిన ఎపిసోడ్ చూడాలనుకుంటే మీరు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎపిసోడ్ 5 ఇది, యూ కెన్ సీ అస్ దేర్. యా, బాగా వచ్చింది, నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ థర్స్డే కలుద్దాం విత్ అ న్యూ సిరీస్, అ బ్రాండ్ న్యూ సిరీస్, అ స్పెషల్ సిరీస్. హలో, ఎందుకు స్పెషల్ చెప్పు ఫస్ట్. ఓకే, ఇది ఫస్ట్ టైం మేము కంప్లీట్ అన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేస్తాం. అ ప్రాపర్ డ్రామా. మామూలుగా అయితే మాది ఒక ఎపిసోడ్ తీసి దాని తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని అలా వెళ్తుంటాం. ఇది మొత్తం ప్రాపర్ ఒక స్టోరీ లైన్తో తీసాము. థర్స్డే నుంచి వస్తుంది, చాలా బాగా వచ్చింది. హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్.